ఏదో ఒక రాజకీయ పార్టీకి ఎఫిలియేషన్ కావాలని కోరుకోరు. బట్ ఒక రికగ్నైజేషన్ కావాలని, అది సమాజం కూడా తమను పాజిటివ్ గా చూడాలని కోరుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక తరాన్ని మన రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ క్యాప్చర్ చేశారు, ఒక తరం అప్పుడున్న యంగ్స్టర్స్ ని. అప్పుడు ప్రతి ఒక్కడు నేను అదేం పార్టీ లోక్ సత్తా అని చెప్పుకోవడానికి గర్వపడ్డాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది దేశవ్యాప్తంగా. అలాంటి భావజాలం ఉన్నోళ్ళు కమ్యూనిస్టు గాని ఇట్లా పార్టీల్లోకి వెళ్లకుండా ఇట్లా మేము ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకున్నాం, ఇప్పుడు కాక్రోచ్ అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎఫిలియేషన్ కి భయపడతారు. ఒక పార్టీకి వెళ్తే ఆ పార్టీ సిద్ధాంతాన్ని మనం భుజం వేసుకోవాలి కదా. మనం అన్ని పార్టీల్లో ఉన్న దాన్ని తప్పెత్తి చూపెట్టాలంటే అంటే ఒక రకంగా వీళ్ళు తటస్థులు. ఈ తటస్థ యువతరం ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పుడు ఈవెన్ కాక్రోచ్ పార్టీ ఇట్ సెల్ఫ్ రూపం మార్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ. అంతేనా? అవును కదా. అతను ఎవరైతే దుక్కే ఉన్నాడో, అభిజిత్ ఉన్నాడో, అభిజిత్ అనేటటువంటి అతను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జాతీయ స్థాయిలో. అతనే ఇప్పుడు ఈ పేరుతో వచ్చాడు అంతే. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్స్ టర్న్ అయిన వీటికి చాలా వరకు. అది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది దాని మీద మొదట ఒక ఫీలింగ్ ఉంది అందరికి, ఆ తర్వాత విరక్తి చెందాం. ఏది అవినీతి కావచ్చు లేకపోతే